2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆధార్ యూజర్లకు ఒక గుడ్ న్యూస్. జూలై 1వ తేదీ నుండి ఆధార్ కార్డు యాప్ ద్వారా ఈమెయిల్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు అంటే 6 నెలల పాటు ఉంటుంది. సో, దీనివల్ల రూ. 75 ఫీజును పూర్తిగా మినహాయింపు ఇచ్చింది భారత ప్రభుత్వం. ఆధార్ కార్డు కొత్త రూల్స్ 6 నెలల పాటు ఫీజు పూర్తిగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు వాడుతున్న వారికి ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆధార్ కార్డులో ఈమెయిల్ అడ్రెస్ అప్డేట్ చేసుకోవాలనుకున్న మొబైల్ యాప్ ద్వారా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. యుఐడిఏఐ అధికారిక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు యూజర్లకు తమ వివరాలను తామే అప్డేట్ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా రూ. 75 ఫీజును మాఫీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడిను మార్చుకోవాలనుకుంటే యూజర్లు రూ. 75 కట్టి చేయవలసి ఉంటుంది. కానీ ఈ సరికొత్త ఆధార్ యాప్ ద్వారా ఈ సర్వీసు వాడుకునేందుకు ఒక్క రూపాయి కూడా కట్టడం అవసరం లేదు. మీరు ఫ్రీగా 6 నెలల పాటు అందుబాటులో ఉంటుంది. దీన్ని వాడుకోవచ్చు. యుఐడిఏఐ యూజర్లకు మరో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇచ్చింది. అదేంటంటే ప్రస్తుతం మనం వాడుతున్న ఆధార్ యాప్‌ను త్వరలో పూర్తిగా నిలిపివేస్తామని తెలిపారు. అందుకే యూజర్స్‌కు వెంటనే వారు కొత్తగా లాంచ్ చేసిన ఆధార్ యాప్‌కి మారాలని అధికారులు సూచించారు. ఈ కొత్త యాప్ పాత యాప్ కంటే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుందని తెలిపారు. అలాగే ఇందులో అదిరిపోయే అప్డేట్లు, ఫీచర్స్ ఉన్నాయని కూడా తెలిపారు. మీరు యుఐడిఏఐ సంబంధించిన న్యూ ఆధార్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. దాని లింక్‌ను కింద డిస్క్రిప్షన్‌లో మీకోసం పెట్టాను. లేదా ప్లేస్టోర్‌లో ఆధార్ యాప్ అని సెర్చ్ చేసినా మీకు ఈజీగా కనిపిస్తుంది. సో, వెంటనే ఎవరైనా ఈమెయిల్ ఐడిని మార్చుకోవాలనుకుంటే జూలై 1వ తేదీ నుండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఐడిని ఈజీగా మార్చేసుకోవచ్చు. సో, ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే కొత్త కొత్త స్కీమ్స్ కోసం రోజు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఖచ్చితంగా ఒక వీడియో అయితే వస్తుంది.